హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను లసోటా వ్యాక్సిన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, పిల్లలు పుట్టిన 7వ రోజు ఈ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి మనము. చూడండి, మనం మెడికల్ షాప్లో తెచ్చుకునేటప్పుడు ఇదొకటను ఈ లిక్విడ్ ఇది చిరంజను సూది ఇస్తారండి. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే, దీనిలో పొడి ఉంటుంది. ఈ పొడి వచ్చేసి ఈ పొడిలో ఇందులో ఒక లిక్విడ్ ఇస్తారు కదా, ఈ సూదితోటి తీసుకొని దీనిలో కొంచెం, అంటే ఇందులో ఉన్న మొత్తం కాకుండా ఇందులో ఉన్న లిక్విడ్ ఇందులో సగం పోసుకొని ఇలా షేక్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ పోసాను, చూడండి. ఇట్లా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఉంచేసి ఈ సూది ద్వారా దీనిలోకి తీసుకొని దీనిలో ఇంజెక్ట్ చేసుకోవాలండి. చూపిస్తాను. ఇదిగోండి, చూడండి, దీనిలో తీసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు దీనిలోకి పెట్టాలండి. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, లిక్విడ్ మొత్తం కూడా ఇందులోకి తీసేసాము. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కోడిపిల్లలకి వేద్దాం మనం. దీన్ని ఏదైనా సరే ఈ పొడి లిక్విడ్ కలిపిన తర్వాత 1 అవర్ లోపల కంప్లీట్ చేసుకోవాలండి మనం పిల్లలకి. 7 డేస్ దాటిన తర్వాత ఇచ్చుకోవాలి ఇది. చూడండి, ఇద్దాం రండి ఇప్పుడు కోడిపిల్లలకి. ఇదిగోండి, చూడండి, పిల్లల మొత్తాన్ని కూడా ఇలా ముందు ఒక ట్రైలో కప్పెట్టుకోవాలి మనం. ఇందులో నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకోవాలండి మనం, లేకపోతే ఏ పిల్లకి వేసాము లేదు అన్నది మనం కన్ఫ్యూజ్ అవుతాము. ఎడమ కంట్లో వేయాలండి. ఏడు రోజులు కంపల్సరీ వేసుకోవాలండి. ఇది వేసుకోకపోతే పిల్లలు ఇబ్బంది అవుతుంది. చూడండి, వ్యాక్సిన్ వేసిన తర్వాత పిల్లలు ఇలా తిరిగి ఆడుకుంటున్నాయి. చూడండి, ఈరోజు వచ్చేసి ఉత్త నీళ్ళే పెట్టాలండి. ఒట్టి నీళ్ళు, బెల్లం, పసుపు కలిపిన నీళ్ళు వరకు ఈరోజు ఆపేసేయాలి. మామూలుగా ప్యూరిఫైడ్ వాటర్ కాకుండా మామూలుగా మునేటి నీళ్ళు అవి ఉంటాయి కదండి, అవి పెట్టాలి మనము. కాలువ నీళ్ళు కానీ మునేటి నీళ్ళు కానీ ప్యూరిఫైడ్ వాటర్ కూడా పెట్టకూడదు వీటికి.
ఇది చూడండి వ్యాక్సిన్ ఈ పిల్లలకి వేయంగా కూడా ఇంకా ఇంత మిగిలింది. ఇది ఇంతకుముందు పెద్ద పిల్లలకి వేసాం కదా మనం, ఈ బ్యాచ్ కన్నా ముందు పిల్లలకి, వాటికి కూడా వేద్దాం మళ్ళీ ఒకసారి. చూడండి పెద్ద పిల్లలు మొత్తం పట్టుకున్నాను, ఇందులో పెట్టాను. చూడండి అటు తిప్పు. ఇంకో దానికి వస్తుంది. ఇంకొక దానికి వస్తుంది. పట్టుకో బావ, చింత పెట్టదాన్ని. పెద్ద